మేలు చేసిన దొంగ. ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లల్లోకి ప్రవేశించడం అతనికి కష్టమైంది. చివరకు ఒక పూరి గుడిసెలో జొరబడ్డాడు. అది బీదవారి ఇల్లని అతనికి తెలుసు కూడా. అయినప్పటికీ తిరిగి తిరిగి విసిగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవటం ఇష్టం లేక పూరి గుడిసెలోకి ప్రవేశించాడు. లోపల దీపమన్నా లేదు. ఇంటి కప్పలోని పాత తాటాకులు 4-5 గాలి కొట్టుకొని పోవటం వల్ల వెన్నెల లోపలికి పడుతోంది. ఆ ఇంటికి ఆ వెలుగు మాత్రమే ఉంది. చలికాలమేమో. ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకున్నారు. ముసలి దానికి మెలకు వచ్చి దొంగను చూసింది. కానీ తన ఇంట్లో దొంగ ఎత్తుక్కొని పోవాల్సినవి ఏమీ లేనందువల్ల ఆమె మంచం మీద నుంచి లేవటం అనవసరం అని నిశ్చయించుకుంది. తగినన్ని గుడ్డలు లేనందువల్ల లేస్తే చలివేస్తుందని అలాగే చూస్తూ పడుకుంది. దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంచెమంత గాలించాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? ఏమీ లేని పేదవాళ్ళైతే. చివరకు వంటింట్లో పేలపిండి కుండ ఉంది. ఆ పేలపిండన్నా తీసుకొని వెళ్దామనుకొని పేలపిండి మూట కట్టుకునేందుకని పై పంచె పరిచాడు. వేరొక తావులో పంచెపరిస్తే పేలపిండి పోసేందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతున్న స్థలంలోనే పంచెను పరిచాడు. తెల్లని వెన్నెట్లో తెల్లని పై పెంచెను దొంగపరిచాడు. ఆ 2 రంగులు ఏకవర్ణంగానే కనిపించసాగాయి. ఏది గుడ్డ ఏది వెన్నెల అని తెలియటం లేదు. ఇక పేలపిండి తెచ్చేందుకని దొంగ వంటింట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలోనే ముసల్ది లేచి వెళ్ళి వెన్నెట్లో పరిచిన పై పంచెను తీసి కప్పుకొని వెచ్చగా పడుకుంది. దొంగ పేలపిండి తెచ్చి వెన్నెల్ను తన పై పంచెగా భావించి నేల మీదనే కుండను రాల్చాడు. మూట కట్టేందుకని పంచె చెంగుల్ని లాగసాగాడు. వెన్నెల అంచులే తన పై పంచె అంచులు అనుకొని ఎంత లాగినా చేతికి అందకపోవటంతో దొంగకు కాస్త అనుమానం కలిగింది. ఇంతలో ముసల్ది ఇలా అంది, దొంగన్నా, నీ దయ వల్ల నాకు కప్పుకునేందుకు గుడ్డ దొరికింది. మీ బావకు కూడా ఇంకొక గుడ్డ ఇచ్చావంటే నీ మేలును మరవను అని చెప్పింది. ఇంట్లో వాళ్ళు మేలుకొని ఉన్నారని గ్రహించిన దొంగ కాళ్ళకు బుద్ధి చెప్పాడు. అంతే, ఆ దొంగ చక్క మన ముసలమ్మకి మేలు చేసి మరీ వెళ్ళిపోయాడు. మన ముసలవ్వకి మంచి పంచె దొరికింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.